అందరికి మైబీన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మనము అంటే గత 4 డేస్ గా డిబేట్ జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి కానీ బేసికల్ గా ఇక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే, మనము ఇట్లా వచ్చింది రిపోర్ట్, వాటిని క్వశ్చన్ చేయాలి, లేదంటే మీరు ల్యాబ్ అని అడగాలి. అలా ఆ విధంగా అడగడం పోయి అసలు ఇంత ఇల్లాజికల్ గా అడగడం ఏంటండి? మీరు ఆవు నెయ్యిని పంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ వర్డ్ ఆల్సో, పిగ్ ఫ్యాట్ లార్డ్ అంటారు కదా, అది 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 ఇన్ఫీరియర్ అని ఎలా చెప్తారు? ఇందాక రఫీ గారు చాలా చక్కగా చెప్పారు కదా, భారతదేశంలో ఇక్కడ హిందూసే కాదు కదా, ముస్లిమ్స్ ఉంటారు, మిగతా వాళ్ళు కూడా, ఎవరు కూడా ఈ కంపారిజన్ ఏంటి అసలు? వెంకటకృష్ణ గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు? ఆవుని తక్కువ కాస్ట్, లార్డ్ ఎక్కువ కాస్ట్, అసలు దాన్ని ఎట్లా కలుపుతారు? అది సుపీరియర్ అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేస్తున్నారంటే మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియట్లేదు. వాళ్ళు టాపిక్ మొత్తం డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక అదే క్వశ్చన్ అడిగాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవు నెయ్యి మనకు 1000 రూపాయలకు తక్కువ దొరకదు, సరే బల్క్ లో కొన్నా కూడా 400 నుంచి 500లకు తక్కువలో దొరకదు, మరి అలాంటిది 320 రూపాయలకి ఎలా ఇచ్చారు అని మనం అడుగుతుంటే వాళ్ళు కౌంటర్ గా దాన్ని మన లాజిక్ తప్పు పట్టడానికి ఈ ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇంకొక వర్షన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అరే లార్డే చాలా కాస్ట్లీ, అలా కలపరు వీళ్ళు, లార్డ్ ఒకవేళ కలిపినా కూడా సుపీరియర్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కల్చర్, ఒక భక్తి భావము, సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అది అంటే వాట్ దే వాంట్ టు కమ్యూనికేట్, వాట్ దే వాంట్ టు సే ఈజ్, మీరు పవిత్రంగా భావించే ఆవు నెయ్యి, ఆవు పంచకము, ఆవు పాలు, ఆవు నెయ్యి, వీటన్నిటికంటే పంది కొవ్వే చాలా కాస్ట్లీ అని చెప్పదలుచుకున్నారు హిందూ సమాజానికి. కాస్ట్లీ అనే కాదు, కాస్ట్ మీరు పక్కన పెట్టండి, మీరు కొంచెం వాల్యుబుల్, మోర్ వాల్యుబుల్. మీరు వీళ్ళ మైండ్ సెట్ ఆలోచించండి. 1857లో మనకు స్వతంత్రం ఎందుకు వచ్చింది? మ్యూటినీ, సిపాయిల మ్యూటినీ ఇదే విధంగా జరిగింది. అప్పుడు బుల్లెట్స్ లో వాళ్ళు కాలనైజేషన్ అంటారు, అంటే మాటికి మీరు తక్కువ, మీరు వ్యవహరించే ఆచారపు పద్ధతులు తక్కువ, మీకు కల్చర్ లేదు అని క్రియేట్ చేసే ఒక మైండ్ సెట్. మీరు అందరం మనం చదువుకునే ఉంటాం 1857లో ఇదే విధంగా ఆ విధంగా పెట్టడం వల్ల వాళ్ళు ఎందుకు చేశారు? ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, అంటే మన నమ్మకాలు, మన కల్చర్, మనం ఇన్ఫీరియర్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. నిన్నటి వరకు జరిగిన డిబేట్లంతా ఒకటైతే ఈ రోజు వీళ్ళు చెప్తుంది ఏంటి? ఆవు నెయ్యి కన్నా లార్డ్ సుపీరియర్. అది కాదండి, ఆయన లాయరే కదా, ఆయన నిజంగా క్వశ్చన్ చేయాలంటే ఆయన అడగాల్సిన క్వశ్చన్స్ కదా. ఫస్ట్ గవర్నమెంట్ ఎందుకు మనకు ఫేమస్ కర్ణాటక డైరీ ఫారం ని బంద్ చేసింది, దాన్ని ఎందుకు రివర్స్ టెండరింగ్ చేసింది? అసలు 320 రూపాయలకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ వస్తుంది? సరే, ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఎందుకు నేషనల్ డైరీ ఫారం కి పంపించి ఒక టెస్ట్ తీసుకోలేదు? సరే, ఇప్పుడు మేమేం పంపించాము టెస్ట్, మీరు కౌంటర్ క్వశ్చన్ వాళ్ళను వేయండి. రిపోర్ట్ బయట పెట్టిన వాళ్ళని ఈ విధంగా అవమానించడమే కాకుండా, సరే మనల్ని అన్నారు, టీడీపీని అన్నారు, మన ప్రభుత్వాన్ని అన్నారు, ఓకే, కానీ ఈ రోజు చేసిన స్టేట్మెంట్స్ అంత హిందూ సమాజాన్ని, భక్తులని అవమానించే విధంగా లేవా? ఆవు నెయ్యి ఈజ్ ఇన్ఫీరియర్, ఆవు నెయ్యి తక్కువ, ఆవు నెయ్యి కన్నా లార్డ్ అంటే పంది ఫ్యాట్ ఇది ఎక్కువ అని చెప్పడం ఎక్కడికి పోతున్నారు వెంకటకృష్ణ గారు? సరే, ఒక డెసిషన్ వచ్చింది, నిజంగా సమాజాన్ని గౌరవించే వాళ్ళైతే, హిందువులను గౌరవించే వాళ్ళైతే మీరే ఎంక్వైరీ వేయండి, మేము వెయిట్ చేస్తాము రిజల్ట్ కోసము, మాది నిర్దోషితం మేము నిరూపించుకుంటామని చెప్పాల్సింది పోయి ఈ విధమైన కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వినుషారెడ్డి గారు దీంతో పాటు, అంటే ఇప్పుడు ఆయన చేసిన రాగి బంగారం, పిగ్గాయిలను